కాబట్టి న్యాయవాదులు అనే వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఏ విధమైన ఒత్తిడి లేకుండా పనిచేయాలని అనుకున్నప్పుడు, సరి అయినటువంటి న్యాయం కక్షదారులకు ప్రజలకు లభించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిరిసిల్ల బార్ అసోసియేషన్ పక్షాన వేడుకుంటున్నాం. చట్టాన్ని అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే న్యాయం అనేది ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలలో కూడా మేము పనిచేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఒక న్యాయవాది ఒక భయభ్రాంతులకు గురై పనిచేస్తాడో అప్పుడు నిజమైనటువంటి అవసరం కావాల్సినటువంటి న్యాయం అనేది దొరకదు. ఈ పరిణామాలు న్యాయ వ్యవస్థ ఒక రాంగ్ రూట్లోకి న్యాయ వ్యవస్థను తీసుకెళ్తాయి, రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తాయి. ఉండదు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు చట్టపరిధిలో మేము కోర్టులో పనిచేస్తాం తప్ప ఈ విధంగా న్యాయవాదుల మీద దాడి చేయడం అనేది భారత రాజ్యాంగ ప్రజాస్వామ్యానికే ఇదొక మాయని మచ్చ. భారత రాజ్యాంగం మీద దాడి, ఇది న్యాయవాదుల మీద దాడి కాదు. ఇది భారత ప్రజాస్వామ్యం మీద దాడి, న్యాయవాదుల మీద దాడి కాదు. భారత పార్లమెంటు మీద దాడిని ఏ విధంగా పరిగణిస్తామో మనం అదేవిధంగా న్యాయవాదుల మీద దాడిని కూడా అదేవిధంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వానికి మా న్యాయవాదుల సంఘం సిరిసిల్ల బార్ అసోసియేషన్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని వెంటనే రూపొందించాలి. న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలి. న్యాయవాదులుగా మేము చట్ట పరిధిలో పనిచేస్తాం. చట్టం మాకు కల్పించినటువంటి విధి విధానాలకు లోబడే మేము పనిచేస్తాం తప్ప ఎవరి మీద మాకు వ్యక్తిగతంగా కోపం కానీ ద్వేషం కానీ మాకేమీ ఉండదు. మేమేం చేస్తున్నా మాకు వచ్చినటువంటి క్లయింట్ల కోసం మేము పనిచేస్తాం తప్ప వ్యక్తిగతంగా మాకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. మాకు ఎలాంటి